T5 న్యూస్ నెల్లూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ బి చందర్ ఆదేశాల మేరకు కందుకూరు పట్టణం ఓబీ రోడ్డులోని శ్రీ వివేక డిగ్రీ కళాశాల నందు రహదారి భద్రతపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కందుకూరు మోటార్ వాహనాల తనిఖీ అధికారి ఎస్కేఎండి రఫీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ విలువైన జీవితాన్ని కాపాడుకోవడానికి ట్రాఫిక్ రూల్స్ని విధిగా పాటించాలని, అక్కడి విద్యార్థులకి ట్రాఫిక్ నియమ నిబంధనల్ని గురించి, రోడ్ సేఫ్టీ అంశాల గురించి, హెల్మెట్ యొక్క ప్రాధాన్యత గురించి సువివరంగా తెలియజేశారు. విద్యార్థులు, యువకులు అధిక స్పీడ్తో వాహనాలు నడపడం మిక్కిలి ప్రమాదకరమని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఆర్డీఏ నిబంధనలకి లోబడి ప్రతి పౌరుడు వ్యవహరించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అసిస్టెంట్ మోటార్ వాహనాల తనిఖీ అధికారి ఎస్ మల్లికార్జునారెడ్డి ట్రాఫిక్ నిబంధనల గురించి విద్యార్థులకి వివరిస్తూ ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, మోటార్ సైకిల్ నడిపినప్పుడు విధిగా హెల్మెట్ ధరించవాలనని, ఏదైనా రోడ్డు ప్రమాదం సంభవించినప్పుడు ఆ ప్రమాదంలో ఉన్నవారిని మానవతా దృక్పథంతో స్పందించి త్వరితగతిన వారికి వైద్య సహాయం అందించే విధంగా ఉండినచో మరణముల సంఖ్య తగ్గించవచ్చని తెలియజేశారు. అనంతరం రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రుల్ని ఏ విధంగా రక్షించాలి అనే అంశంపై 108 సిబ్బందితో కలిసి ఆయన విద్యార్థులకి డెమోని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అబ్బూరి వెంకటేశ్వర్లు, విద్యార్థులు మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నియమాలను పాటిస్తూ వెహికల్ని డ్రైవ్ చేయాలి. దానికోసం ట్రాఫిక్ రూల్స్ తెలిసి ఉండాలి. విధిగా లెఫ్ట్ సైడే వెళ్ళాలి, హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి, ట్రాఫిక్ సిగ్నల్స్ వచ్చినప్పుడు విధిగా తప్పనిసరిగా ఆపి సిగ్నల్ పడిన తర్వాత వెళ్ళాలి, ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళకూడదు, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు, ఈ టౌన్ లిమిట్స్లో ఎక్కువ ట్రాఫిక్ ఉన్నప్పుడు అందరూ కొద్దిగా సహనంగా 2 నిమిషాలు ముందు పడి వెళ్ళిన తర్వాతే మనం వెళ్ళాలి. వాళ్ళకన్నా ముందు ఓవర్టేక్ చేసుకుంటా డేంజరస్గా డ్రైవ్ చేయకూడదు. ఇలాంటివన్నీ ఏంటంటే మనకి చూడటానికి చిన్నగా మైనర్గా పెద్దగా ఎఫెక్ట్ కలిగే విషయాలు అనిపించవు. కానీ ఈ చిన్న వాటి వల్లే వెహికల్ స్కిడ్ అయ్యి కానీ, ఓవర్ స్పీడ్ వల్ల వెహికల్ కంట్రోల్ కాకపోవటం కానీ, ఎదుటి వాళ్ళు కానీ మనం కానీ చిన్న తప్పు జరిగితే కింద పడిపోయి మనకి ప్రాణ నష్టం కానీ, మనకి ప్రమాదాలు, మనకి ఇంజ్యూరీ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఎదురు వస్తున్న డ్రైవర్స్ వెహికల్స్ వాళ్ళకి పాపం వాళ్ళకి ఏమి తప్పు ఉండదు. వాళ్ళు కరెక్ట్గానే వాళ్ళ వేలోనే వెళ్తూ ఉంటారు. మనం చేసిన చిన్న తప్పు వల్ల మనం వెళ్ళి వాళ్ళని డాష్ కొట్టడం వలన వాళ్ళు కింద పడిపోయి వాళ్ళకి డ్యామేజ్ అయ్యి వాళ్ళకి ప్రాణహాని కానీ, ఇంజురీ కానీ అవడం జరుగుతుంది. వాళ్ళ తప్పే ఉండదు. మనం చిన్న చేసిన తప్పు వలన వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతాము. అందుకోసమని నేను ప్రతి నెల కూడా, లాస్ట్ ఇయర్ కూడా మన కాలేజీలో, మీ కాలేజీలో ఇక్కడే ఈ క్లాస్ రూమ్లో అవగాహన పెట్టడం జరిగింది. అందుకని ఇది రహదారి భద్రత అన్నది ప్రతి నిత్యం కూడా మనం దానిని గుర్తు చేసుకుంటా ఎలా రూల్స్ ఫాలో అవ్వాలి, ఎలా మనం సొసైటీలో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎలా నియమాలు నిబంధనలు పాటించి నడపాలన్న దానికోసం చెప్పడం జరుగుతూ ఉంది. స్కూల్లో కానీ, కళాశాలలో కానీ రహదారి భద్రత మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. గడిచిన సంవత్సరంన్నర కాలం నుంచి మనం ప్రతి నెల కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మధ్య ఎలక్షన్స్ మూలాన కొద్దిగా బ్రేక్ పడినా కూడా ఈ నెల నుంచి మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ కాలేజీలో అవగాహన సదస్సు పెట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి కరెస్పాండెంట్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నా మీడియా మిత్రులకి అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చూస్తూ ఉంటాము, ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్ జరిగిందని, ప్రాణాలు పోయినాయి అని చూస్తూనే ఉంటాం. కానీ అది చూసి వెంటనే మనం దాన్ని తిప్పేస్తూ ఉంటాము, నెక్స్ట్ వార్తకి వెళ్తూ ఉంటాము. అది చూడటానికి కానీ, చదవడానికి కానీ చాలా సింపుల్గానే ఉంటుంది. కానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు జరిగే పరిణామాలు కానీ, దాని తీవ్రత గురించి, దానివల్ల జరిగే నష్టాల గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటాం. లాస్ట్ ఇయర్ మన కందుకూరు పరిధిలో మొత్తం 50 యాక్సిడెంట్స్ జరిగినాయి, 54 మంది ప్రాణాలు పోవడం జరిగింది.
50 కుటుంబాల్లో కూడా నష్టం జరిగింది. అదే ఈ సంవత్సరం మన ఇంట్లో ఏదైనా యాక్సిడెంట్ జరగాలని ఎవరైనా కోరుకుంటారా? మనకు జరగకూడదు. అట్లాగే ఎవరికి కూడా యాక్సిడెంట్ అనేది జరగకూడదు. యాక్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా ప్రాణహాని కానీ ఫిజికల్గా నష్టం కానీ జరుగుతూ ఉంటుంది. దానికోసం మనకి ఫస్ట్ ముఖ్యంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి మనం చెప్పడం కానీ వేరే వాళ్ళు చెప్పడం ద్వారా కాదు, మనకే స్వయంగా మనకి ఆ బాధ్యత, దాని యొక్క రెస్పాన్సిబిలిటీ, దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది మనకి అవగాహన ఉండాలి. దానికోసం వెహికల్స్ అన్నది వాహనాలు ఉన్నవి ఎందుకంటే మనము తొందరగా డెస్టినేషన్ చేరుకోవడానికి మాత్రమే, ఓవర్ స్పీడ్తో తొందరగా వెళ్ళటానికి కాదు. వెహికల్స్ ఫర్ మన కన్వీనియన్స్ కోసం, మనం కన్వీనియంట్గా అనుకున్న టైంలో తొందరగా గమ్యస్థానాన్ని చేరుకోవడానికి మాత్రమే వాహనాలు, అంతేగాని స్పీడ్గా వెళ్ళటానికి కానీ ఇంకో రకంగా దాన్ని వాడుకోవడానికి కాదు. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా అవగాహన ఉండాలి. వాహనానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, మనకి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, మనకి దానికి సంబంధించిన రూల్స్ అవన్నీ తెలిసి ఉండాలి. దానికోసం ముఖ్యంగా మనం 2 వీలర్ గురించి మాట్లాడుకుంటా ఉంటే ఈ మధ్యకాలంలో అందరూ కూడా హెల్మెట్స్ గురించి చాలా మంది హెల్మెట్స్ మీద అవగాహన కోసం చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు హెల్మెట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి అవగాహన కార్యక్రమాలు పెడతా ఉన్నారంటే, మన బాడీలో ఇందాక సార్ చెప్పినట్టుగా హెడ్ ఇంజరీ అయితే చాలా ప్రమాదం అది చెప్పుకుంటా వచ్చారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే మన బాడీలో అన్నిటికైనా బరువైన ఐటమ్ హెడ్. చాలా ఎక్కువ బరువు ఉంటుంది. మనం ముందు తొంగినా ఎటుగినా బాడీలో ఎక్కువ బరువు ఉన్న ఐటమ్ తల. ఇదేమవుతుందంటే ఎటువైపు అయినా ఫస్ట్ మనం కింద పడిపోయేటప్పుడు కానీ ఎటైనా మూవ్ అయ్యేటప్పుడు ముందు తల బరువు ఉంటుంది కాబట్టి అదే ముందు వస్తుంది. వెహికల్ నుంచి మనం కింద పడ్డప్పుడు ఫస్ట్ తల కిందకు వస్తుంది, బరువైన పార్ట్ కాబట్టి. అందుకోసమని మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం తల, హెడ్, బ్రెయిన్. తొందరగా బ్రెయిన్ డెడ్ అనేది కంప్లీట్ మనిషి డెడ్ అంటారు. ఈ బ్రెయిన్ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి నరాలకి ఇక్కడ ఎక్కడ ఒక బోన్ ఉంటుంది. ఏదైనా మన క్రికెట్లో క్యాచ్ పెట్టేటప్పుడు ఏదైనా యాక్టివిటీ మనిషి పడ్డప్పుడు ఆ హెడ్ అనేది కంప్లీట్ గ్రౌండ్ తగులుతుంది. ఆ హెడ్ మనం కంట్రోల్ చేయలేదు. కంప్లీట్ చిన్నపిల్లలు బాగా చూడొచ్చు, వాళ్ళ హెడ్ కంట్రోల్ చేయలేదు. మనం అందుకే మెడిసిన్ కొట్టిస్తుంటాం. హెడ్ అనేది గ్రౌండ్ తగిలినప్పుడు ఆ ఫోర్స్ మీద తగిలినప్పుడు ఏంటంటే ఇంటర్నల్ ఏదైనా డ్యామేజ్ జరిగితే ఆ డ్యామేజ్ వల్ల ఎంత నష్టం జరుగుతుందంటే మీరు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినప్పుడు నిమ్హాన్స్ బెంగళూరు అండ్ న్యూరో ఇండియాస్ బెస్ట్ న్యూరో హాస్పిటల్ ఉంది. అక్కడ ఎక్కువ నమోదయ్యే కేసెస్ అన్ని యాక్సిడెంట్ నుంచి రావడం, ఇంటర్నల్ డ్యామేజ్ అవడం, వాళ్ళ మెమరీ లాస్ అవడం, పేరెంట్స్ని కిడ్స్ని ఎవరిని గుర్తుపట్టకపోవడం, ఇదంతా ఎక్కడో జరిగేది అనుకోవద్దు. అది మనం రూల్స్ ఫాలో అవుతే అది మనకే ఎన్కౌంటర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. అందుకని హెల్మెట్ ధారణ చేస్తే ఏమవుతుందంటే ఆ ఫస్ట్ ఇంపాక్ట్ అనేది హెల్మెట్ జరుగుతుంది. ఆ క్వశ్చన్ వల్ల మన హెడ్ 90% సేవ్ అవుతుంది, మనకి ఎటువంటి రిస్క్ లేకుండా ఉంటుంది. సో మన ప్రాణాలను కాపాడుకోవచ్చు, చిన్న చిన్న మైనర్ ఇంజరీస్తో బయటపడవచ్చు. సో హెల్మెట్ మన కంపల్సరీ దాన్ని 2 వీలర్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ వాటి పెట్టుకొని వెళ్తాం అనేది చాలా బెస్ట్ థింగ్ అండి. సెకండ్ సీట్ బెల్ట్ అండి. ఒకసారి మనం స్టార్స్ ప్రజెంట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్లో మనకి అవైలబుల్ స్టార్స్ని చూస్తే ఒకవేళ మనం సీట్ బెల్ట్ ప్రాపర్గా హ్యాండిల్ చేసుకుని ఫిట్ చేసుకుంటే 80% క్రాష్ అయ్యే రిస్క్ తగ్గించుకుంటామండి. అంటే మనం వెళ్ళి ముందున్న ఏదైతే డాష్ బోర్డు ఉందో దాన్ని తగిలి మన ఫేస్ అంతా డ్యామేజ్ అవ్వకుండా ఒక 80% రిస్క్ జరుగుతుందండి. ఒక 60% మన డెత్ అనేది తగ్గుతుందండి. మనం చనిపోయే ఛాన్స్ 60% వరకు తగ్గుతుందండి సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల. సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది పెద్ద నామోషి కాదు, హెల్మెట్ పెట్టుకోవడం అనేది నామోషి కాదు. అది పెట్టుకోవడమే ఒక హీరోయిజ్ మనం నేర్చుకుంటాము. సో వాటిని మీరు ప్రాపర్గా ఎన్ఫోర్స్ చేయాల్సి ఉంటుంది. 2 మనకున్న 4th E అనేది ఎన్ఫోర్స్మెంట్, అంటే చట్టాన్ని అమలు చేయడం. అది ఇన్స్పెక్టర్స్గా ఎవరైతే నియమితులయ్యారో వాళ్ళ బాధ్యత ఉంటుందండి. ఆ చట్టాన్ని ఫాలో అవ్వాల్సిన బాధ్యత సిటిజన్స్ మీద ఉంటుందండి. ఈ చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయడం వల్ల అంటే మానిటరీగా ఎప్పుడైతే మనీ పరంగా ఫైన్ చేయడమో ఇంకోటి చేయడం వల్ల అంటే ప్రాపర్ కేర్ తీసుకుంటారు. ఎవరు చెప్తే వినరు. కొంచెం ఎప్పుడైతే ఫైన్ పరంగా ఇస్తే ఆ అటెన్షన్ అనేది గ్రాప్ చేయగలిగి రోడ్ సేఫ్టీ గురించి ఎక్కువ మెసేజ్ వెళ్తుందనే ఒక ఉద్దేశంతో ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది గవర్నమెంట్ తీసుకుందండి, ఈ చట్టాన్ని అమలు చేయడం అనేది. సో వీటన్నిటి మీద ఈ 4 E's మీద ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఎమర్జెన్సీ కేర్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వీటి మీద అవగాహన తెచ్చుకొని రేపు ప్రాపర్గా రేపు పౌరులుగా మీరు ముందుకెళ్ళి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత రకరకాల ఉద్యోగాలు రకరకాల సిటీస్లో ఉన్నప్పుడు ఎన్నో ట్రాఫిక్ కండిషన్స్, ఎన్నో వెహికల్స్ మూవ్ చేసుకుంటుంటారు.
వాటన్నింటిలో ఇవి మైండ్లో ఉంచుకొని మిమ్మల్ని మీ కుటుంబాన్ని అట్లాగే సమాజాన్ని రక్షించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు సార్ గారు మా ఇన్స్పెక్టర్ గారు రవి గారు థ్యాంక్స్. డెత్స్ నమోదు అవుతుంది. ఇవన్నీ రికార్డెడ్ అండి. రికార్డెడ్ అన్రికార్డెడ్ ఇంతకంటే చాలా ఎక్కువ ఉంటాయి. రికార్డులో వచ్చేవి చాలా తక్కువ ఉంటాయి. అందరూ ఒక 30-40% రికార్డ్స్ వస్తాయి, ఎందుకంటే అందరూ ఇన్ఫార్మ్ చేయరు. సో ఇంత హ్యూజ్ అమౌంట్ ఈవెన్ ఇప్పుడు ఈ డిస్కషన్ స్టార్ట్ అయ్యి మనకు 20 minutes అయిందంటే ప్రతి 4 minutes ఒక డెత్ జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి 5 చనిపోయి ఉంటారు. అది స్టాట్స్ అది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. స్టాట్స్ అనేది ఊరికే ఎవరినో బయటపెట్టి చెప్పడానికి కదా, అది నిజంగా జరిగేది. ఈ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెహికల్ ఇంజనీరింగ్ అనేది మీరు కూడా సరిగ్గా మీ వెహికల్ ఫిట్ ఉందా లేదా, మనం దీనికి రోడ్ మీద ట్రావెల్ చేయడానికి మనకి బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ పడుతుందా లేదా, మనం ఇండికేటర్స్ వేసినప్పుడు బ్యాక్ సైడ్ కానీ వాళ్ళు వచ్చే వాళ్ళందరికీ మనం కరెక్ట్ డైరెక్షన్స్ ఇచ్చి రోడ్డు మీద మనం జాగ్రత్తగా వెళ్తున్నాము, మిగతా వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళారు. ఆ బాధ్యత తీసుకోవాల్సి కూడా మన మీద ఉంటుందండి. నెక్స్ట్ ఎమర్జెన్సీ కేర్ అండి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ 1 hour అనేది గోల్డెన్ అవర్గా మెన్షన్ చేస్తారు. ఆ 1 hour గోల్డెన్ అవర్ అంటే ఆ 1 hourలో మనం తీసుకునే కేరే చాలా ఇంపార్టెంట్ అండి, వాళ్ళ లైఫ్ని సేవ్ చేయడానికి. ఇది కూడా రోడ్ సేఫ్టీలో భాగమేనండి. మన వెహికల్ని డ్రైవ్ చేయడంతో పాటు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అని తెలుసుకోవడం రోడ్ సేఫ్టీలో భాగం అండి. ఈ గోల్డెన్ అవర్ అనేది ఆ ఫస్ట్ 1 hourలో మనం ఎవరైతే గాయపడి ఉన్నారో, ఇంజ్యూర్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సరైన 108 కాల్ చేయటము, మన హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రాపర్ కేర్ తీసుకోవటము, మనం చేయగలిగింది మన అవగాహన పెంచుకొని వీటి మీద స్పెషల్గా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మేజర్ పార్ట్ యాక్సిడెంట్స్ అనేవి చాలా ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి మీరు వెంటనే ఏమేమి చేయగలరు, అంబులెన్స్ కాల్ చేయడము, ఈ 1 hourలో మీరు ఏం చేయగలరు. జనరల్గా థంబ్ రూల్స్ ఉంటాయండి. అది ఏబీసీ అని ఉంటుంది. ఫస్ట్ ఎయిర్ క్లియరెన్స్ ఇవ్వాలండి. చుట్టూ ఎవరో గుమిగూడకుండా ఎవరైతే ఇంజ్యూర్డ్ పర్సన్ ఉన్నారో ప్రాపర్గా ఎయిర్ తీసుకోవాలి. ఆక్సిజన్ కరెక్ట్గా వెళ్ళేటట్టు కొంచెం ఓపెన్ ప్లేస్ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. రెండోది బ్రీతింగ్ అండి. ఈ ఎయిర్ క్లియరెన్స్ అనేది జస్ట్ మనం దాడి చేయగలిగాం. ఊరికే ఓపెన్ అట్మాస్ఫియర్ నుంచి అతనికి ఎయిర్ వెళ్ళేదాకా మనం దూరం జరిగి ఎవరైతే కన్సర్న్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళే అతని దగ్గర ఉండాలి. ఈ బ్రీత్ స్టెబిలైజేషన్ లేదంటే ఆ బ్రీత్ తీసుకుంటున్నారా లేదనేది మనం చూసుకోవాలండి. బ్రీత్ రిస్టోరేషన్ అంటారు. ఒక్కొక్కసారి అతను బ్రీత్ తీసుకోలేకపోతే మనం ఏమన్నా చేయగలమా, మనం మౌత్ పంపింగ్ చేసి బ్రీత్ చేయగలమా లేదా. ఎందుకంటే అక్కడెక్కడ సిగ్గుపడడానికి లేదంటే ఇది ఒక లైఫ్, అతని జీవితం ఇది, వాళ్ళ కుటుంబ జీవితం కాబట్టి మనం వీటి మీద అవగాహన చేసుకొని అతను బ్రీత్ ఏం సరిగ్గా లేకపోతే మనం బ్రీత్ రెస్టోర్ చేయాల్సి ఉంటుంది. 2C సర్క్యులేషన్ అండి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎట్లా ఉంది, ఏదైనా డ్యామేజ్ అయ్యి అతనికి బ్లడ్ ఫ్లో అవుతుందా లేదా, వెంటనే మనం వాటిని స్టాపేజ్ చేసి ఆ బ్లడ్ క్లాట్ అయ్యేలా చూసుకొని బ్లడ్ డ్యామేజ్ అనేది ఎక్కువ జరగకుండా, బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ జరగకుండా ఆపుకోవాలి. సో ఏబీసీ అనేది ఎమర్జెన్సీ కేర్లో ఎక్కువగా ఫాలో అవుతూ మనం హెల్త్ పరంగా కూడా కొంచెం ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన మెథడ్స్ కొంచెం మైండ్లో పెట్టుకొని ఏదైనా అవసరమైనప్పుడు చేయడానికి ఉపయోగించాలో చూసుకోవాలండి. అనేది బాగుంటాయి కాపాడగలం. దాని క్వాలిటీ టైంలో మనం తీసుకెళ్ళే అని ఉంటుంది కదా. పేషెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటని చూసుకొని పేషెంట్కి మేజర్ దెబ్బలు తగిలి ఉంటే ఒకవేళ హెడ్కి కానీ ఇలా అయినా తగిలిందనుకో, హెడ్కి అంతా బాగా మేజర్గా దెబ్బ తగిలి ఉంటే అప్పుడు మనం